తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినమున అన్నం పెట్టే రైతులు అందరూ బాగుండాలని పూజా కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు నాగలి పెట్టి దున్నారు. అనంతరం చలివేంద్రం ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగను అందించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి వీరజ్యోతి కుమార్, చిట్టిబాబు, జంక్షన్ బాబ్జీ, కొమర్తి కోటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. దుర్మార్గమైన పాలన 5 సంవత్సరాలు చూశారు. ప్రజలు చాలా కష్టాల్లో ఉండి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక ఈ రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టి చీకటి రాష్ట్రాన్ని వెలుగులో తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా కూడా ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భాగస్వాములు అవ్వాలని నేను కోరుతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఈ అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కూడా నష్టపోయింది ఈ రోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ పాలన వచ్చిన తర్వాత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రోజు పోతే పాలన స్వచ్ఛమైన పాలన, రాముడు పాలన కోసం చూస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు 175 నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి, సిరి సంపదలతోటి ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఉన్నాం.